ఆల్రెడీ 4 years దూరం పెట్టినవు, అందుకే నీ పైన ఉన్న ప్రేమ మొత్తం తగ్గిపోయింది. 5 years కష్టపడ్డ వరకు ఈ 5 years ఎంత బుద్ధిగా ఉంటే జీవితం అంత మంచిగా నడుస్తుంది. ఈ 5 years లో చెడిపోయినా అంటే జీవితం అంతా చెడిపోతుంది. నీకు టార్చర్ పెట్టినట్టు అవుతుంది, అందుకే నన్ను దూరం వేయాలని దూరం వేస్తున్నావు. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుంది. వేసినట్టు యానిమల్స్ ని జూలో వేసినట్టు నన్ను హాస్టల్ వేస్తా అంటున్నాను. పోను. నేను చిన్నపిల్లలంటావా? చిన్నపిల్లలు ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా ఆకాశాన చంపేసేది ఒక డైరెక్ట్ విషం పెట్టి, అన్నంలో విషం పెట్టి కలిపి తెలియకుండా తిని చచ్చిపోతా, ప్రశాంతంగా ఉండు. ఆ హాస్టల్ పెట్టాల్సిన పైసలు కూడా అవసరం లేదు. పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తూ queima, queima no queima, queima no queima, queima no 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 queima. And don't forget to subscribe my channel. హే గైస్, వెల్కమ్ టు ద ఛానల్ సోనం టాకీస్. సో సోనం టాకీస్లో ఇవాళ నాతో పాటు సోనం లేదు ఎందుకంటే సోనం పైన నేను ఒక ప్రాంక్ చేస్తున్నా. సోనం పైన ప్రాంక్ ఏంటిదంటే సోనంని నేను హాస్టల్ పంపించేస్తున్నా. మళ్ళీ 10th, ఇప్పుడు 9th 10th ఇక్కడే చదివింది. సో ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్తుంది. ఇంటర్మీడియట్లో సోనంని హాస్టల్లో జాయిన్ చేస్తున్నా. సో దానికి కావాల్సిన అడ్మిషన్ ఫామ్ అన్నీ తీసుకొచ్చి పెట్టినాము. సో ఇప్పుడు సోనంతో సిగ్నేచర్ చేపించాలన్నట్టు, అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నా వెళ్ళడానికని. ఒప్పుకోదు కానీ ఎట్లయినా బలవంతంగా ఎట్లయినా సరే సిగ్నేచర్ పెట్టించి నేనైతే ఆమెను పంపించేస్తున్నా హాస్టల్కి. అట్లుంటది మనతోని. సో గైస్ చూడండి, నేను చెప్పినట్టు వంశీ అయితే అడ్మిషన్ ఫామ్ తీసుకొచ్చిండు. ఏం అడ్మిషన్ ఫామ్ వంశీ అది? హాస్టల్. సో సోను కంట రెసిడెన్షియల్ కాలేజ్ హాస్టల్, మంచి హాస్టల్ మంచి కాలేజ్ కమ్ రెసిడెన్షియల్ హాస్టల్ ఏదైతే ఉందో అది చూడమని చెప్పిన వంశీకి. వంశీ అయితే అడ్మిషన్ ఫామ్ తీసుకొచ్చిండు. సో ఇప్పుడు ఈ అడ్మిషన్ ఫామ్ని సోనంని సిగ్నేచర్ చేయమని పిలవాలి. సోనం అయితే చేపియాలి ఎట్లయినా బలవంతంగా, తప్పదు. సో బన్నీను మన ఇప్పుడు వంశీ అయితే అడ్మిషన్ ఫామ్ తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఆమెకు పిలిచి సిగ్నేచర్ చేపియాలా. దేవుడా సోనం అయితే ఆ హాస్టల్కి వెళ్ళిపోవాలా, పోనీకి ఒప్పుకోవాలా నేనైతే కోరుకుంటున్నా. ముందే అట్లా డిసప్పాయింట్ చేయకు వంశీ, పిలుస్తాను. మనం ఫోన్ ఆడ పెడదాం, మళ్ళీ అన్ని యాక్టింగ్ అనుకుంటుంది. ఎక్కడ పెడదాం చెప్పు ఫోన్? ఆడ పెడదాం. సోను 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 కావాలని నేను సబ్బిలో రాగానే తుమ్ముడు స్టార్ట్ చేసినా. సోనమ్ము ఒక పెన్ తీసుకురా. ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటే మంచిగా ఉంటుంది? సోనం సిసి. మళ్ళీ సిసి అని సోను. ఏదో తేడాగా ఉందేంటి? అది అక్కడ ఒక ఫామ్ తీసుకొచ్చిన కాలేజ్ది, దానిపైన సిగ్నేచర్ చేయి. చదువు 10th అయిపోలే కదా ఇంకా. అయిపోక ఇప్పుడే అప్లై అడ్మిషన్ కోసం ఇప్పుడే ట్రై చేయాలి. బాబా చెప్పారు ఆ స్కూల్స్ అంటే ఆ కాలేజెస్ అంటే
ఇది కాలేజా? ఏం కాలేజ్? కాలేజ్ కమ్ రెసిడెన్షియల్. రెసిడెన్షియల్ కాలేజ్ ఎందుకు నీకు? రెసిడెన్షియల్ అంటే ఉండనీకి. ఎందుకు ఆడెందుకుంటా నేను? హాస్టల్లో ఉండాలా? హాస్టల్ ఎందుకుంటా? ఎందుకుంటా అని చదువుకోవడానికి. సిగ్నేచర్ పెట్టా నేను. అప్పుడు కూడా ఇట్లానే చెప్పి హాస్టల్ వేసినావు, మాయ మాటలు చెప్పి పో. మాయ మాటలు ఎందుకు? ఇగో సిగ్నేచర్ అయితే వస్తే సిగ్నేచర్ చేసి వస్తే వస్తుంది, లేదంటే లేదు. అప్పుడు కూడా అట్లనే అన్నావు, ఎగ్జామ్ రాయి వస్తే వస్తుంది అయితే లేదని. మరి వచ్చింది కదా, మంచిగా లక్కీగా చదువుకున్నావు కదా. దేవి నన్ను ఉన్నన్ని రోజులు కూడా ఉండని అవ్వ నీతోని, ఎప్పుడు దూరం ఉండాలి అని ఉంటది నీకు కదా. దూరం ఎందుకు, వస్తాం కదా హాలిడేస్ అప్పుడు. ఆల్రెడీ నీకు అలవాటే కదా హాస్టల్కి వెళ్ళడు. ఆల్రెడీ 4 years దూరం పెట్టినావు, అందుకే నీ పైన ఉన్న ప్రేమ మొత్తం తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు అట్లనే చేస్తున్నావు. చదువుకోవడానికి పోతే ప్రేమ తగ్గుతుందా సోను? ఎక్కడైనా ఇలా ఉంటే కూడా చదువుకోవచ్చు. సిగ్నేచర్ పెట్టు సోను. నాకు సిగ్నేచర్ చేయడానికి రాదే. ఒక చెంప కావాలి పెట్టు. తమ్ పెట్టాలి. నైట్ పెట్టేద్దాం. నైట్ స్టాంప్ ప్యాడ్ ఇచ్చేసి పెట్టిచ్చేస్తా. పెట్టు. సరిపోయింది. చూడండి, మీరు అన్ని నేరాలు చేస్తున్నట్టయితే. ఎందుకు నేరాలు చేస్తారు? పిల్లల్ని చదివించాలనుకోవడం నేరమా? నేను అమ్మాయిలు హాస్టల్ నుండి చదువుకుంటేనే ప్రశాంతంగా ఫోన్లు ఉండవు, టీవీలు ఉండవు, ఏముండవు, మంచిగా చదువుకుంటారు తెలుసా. ఒక రీల్ చూసిన మీ స్కూల్ సార్ పెట్టిండు, ఎవరికైతే 98.9 వచ్చిందో వాళ్ళందరు కీప్యాడ్ మామూలు ఫోన్లు యూజ్ చేస్తున్నారు తెలుసా. అంటే కీప్యాడ్ ఫోన్, డబ్బా ఫోన్ అట్లా యూజ్ చేసే గ్యాజెట్స్ కి దూరం ఉన్న వాళ్ళకే మంచి మార్క్స్ వస్తున్నాయి. అందుకే ఆ రీల్ చూసి నేను డిసైడ్ అయినా, నిన్ను గ్యాజెట్స్ కి దూరంగా, ఇంట్లో ఉంటే నువ్వు గ్యాజెట్స్ కి దూరంగా ఉండలేవు కాబట్టి నువ్వు హాస్టల్కి వెళ్ళినావు అనుకో, అప్పుడు గ్యాజెట్స్ ఉండవు, ఏముండవు, మంచిగా చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ 5 years కష్టపడ్డావు అనుకో, ఈ 5 years ఎంత బుద్ధిగా ఉంటే జీవితం అంత మంచిగా నడుస్తుంది. ఈ 5 years లో చెడిపోయినావు అంటే జీవితం అంతా చెడిపోతుంది. లోకంలో అందరు పోవాలని లేదు, మరి అందరు పోవాలని లేనప్పుడు ఉన్నారు కదా, పోయి హాస్టల్ పోయేటోళ్ళు అయితే ఉన్నారు కదా, అలాకి గట్టి లేక పోతారు. గతి లేక లక్షలు పెట్టి గతి లేక పోతురు. ఏమన్నా నీకు లక్షలు పెట్టి పంపిస్తావు ఇప్పుడు నన్ను? పంపిస్తా, నేను చదువుకుంటే ఏంది మన ఏం అవసరం లేదు. విజయ్ చెప్పిండు హాస్టల్ పంపించమని. ఆయన ఏం చెప్పలేదు, నువ్వే ఎప్పుడు కావాల్సుకొని నన్ను దూరం పెట్టాలి, నేను నీతో ఉండద్దు, నేను దూరంగా ఉండాలి, నేను మధ్యలో వస్తాను కానీ నువ్వు అట్లే. నాకేం మధ్యలో వస్తావు? నువ్వు బయటకు పోయేటప్పుడు నేను కూడా వస్తానంటే నువ్వు చిన్నపిల్లవా? ఇప్పుడు జైకి నీకు మధ్యలో నేను అవుతా కదా, పట్టించుకుంటలే అని అంటున్నావు కదా, నీకు టార్చర్ పెట్టినట్టు అవుతుంది కదా, అందుకే నన్ను దూరం వేయాలని దూరం వేస్తున్నావు. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుంది. సోను, ఎవరైనా చదువుకోవాలని దూరం వేస్తాను. ఇప్పుడు 10th ఇంటర్ పోతున్నావు, ఎవరైనా 10th హాస్టల్ వేసాడు, ఇంటర్ లో అయ్యాడు, దిమాగ్ ఉందా మీకు? అయ్యో శ్రీ చైతన్య నారాయణ హాస్టల్ లో చదువుకునేటోళ్ళు. అట్లొద్దు కానీ సిగ్నేచర్ అట్లా కూడా వద్దు, సిగ్నేచర్ పెట్టు సోను ప్లీజ్ ప్లీజ్. నాకు మంచి సోను కదా, ప్లీజ్ చదువుకోవాలి కదా. ప్లీజ్ చదువుకొని కాదు, నువ్వు కావాల్సుకొని నన్ను వెయ్యాలని వేస్తున్నావు కానీ ఒకసారి నన్ను చూసి చెప్పు కావాలని వేస్తున్నానా? నేను చూడకపోయినా నేను చెప్తాను కావాల్సుకొని. నువ్వు చూడకుండా చెప్తున్నావు. నేను చూస్తున్నా, కళ్ళలో నీ కళ్ళలో పెట్టే చేస్తున్నా, చూసి చెప్తున్నా, నువ్వు కావాల్సుకొని వేస్తున్నావు. చెప్పు చదువుకోవా? ఈడున్న చదువుకుంటారు, ఆడున్న అదే చదువు. చెడిపోయినా నేను ఇంకా తెలుసా, కొంచెం తెలుసా ఏం చెడిపోయినావు? హాస్టల్ అయినాక చెడిపోయినా, గుర్తు తెచ్చు. ఏం చెడిపోయినావు? గుర్తు తెచ్చుకో. నాకేం హాస్టల్ పోయి చెడిపోయినా అనిపించలేము మళ్ళా. నీ సిగ్నేచర్ నేను పెడతా. నీకు పైన కేసేస్తా పోయి, నువ్వు దొంగ సిగ్నేచర్ పెట్టినావు అని. ఏం కాదు, పేరెంట్స్ కి ఇష్టం ఉంటే పిల్లలకి ఇష్టం లేదు, ఎట్లయినా సరే పంపిస్తామని చెప్పి పెట్టవచ్చు సిగ్నేచర్. ఎవరు చెప్పింది? నీది నేను పెడతా, నాకు నేను పెడతా. పెడతావు ఎందుకు సోను అట్లా? నేను ఓనని చెప్తా. సోను మంచిగా చెప్తున్నా పో, మంచిగా చెప్పినప్పుడు పోయినావు అనుకో, మంచిగా చూసుకుంటా.
నాకు కోపం తెప్పించి ఎలా కొట్టినాక పోయినావు అంటే నేను రాను. అంటే ఎలా కొడతావా నువ్వు నన్ను? ఇలా కొడతా. అప్పుడు కూడా అట్లనే చేసినావు. అట్లనే అప్పుడు బొమ్మలు కొనిస్తా అని చెప్పి ఎడ్డిదాన్ని కాబట్టి ఎడ్డిదాన్ని చేసి హాస్టల్ వేసి చెప్పిన తర్వాత రాసి అది ఏందో వచ్చింది ఇక రాసినందుకు. సోను లైఫ్ మంచిగా పోతుంది. ఈడున్న మంచినే పోతుంది. అది ఎట్లా పోతే అట్లనే పోతుంది. నువ్వు రాస్తే నువ్వు రాసినట్టు పోదు. అది ఎట్లుంటే అట్లనే పోతుంది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా అయ్యేది అవుతుంది. అయితే చంపాలి వాళ్ళ మనుషులకు దూరం పెడుతుంది నన్ను ఎప్పుడు కలవని అటువని ఉండరా? ఏమంటారు కైళ్ళని జైలు వేసినట్టు యానిమల్స్ ని జూలు వేసినట్టు నన్ను హాస్టల్ వేస్తా అంటున్నాను. నువ్వు కూడా యానిమల్. నేను బయట తిరిగే యానిమల్ నీ లెక్క కాదు. నేను వేసిరా నువ్వు పోయినావా? నువ్వు ఎంత బాబును అట్లనే ఉంటా నేను కూడా. నీ లెక్కనే అవుతా నేను కూడా. పో నేను చదువుకుంటా. నేను టీవీకి అలవాటు వల్లే. నీ జనరేషన్ లో నువ్వు అప్పుడు మా జనరేషన్ అందుకే నేను వేసేస్తున్నా. అప్పుడు బెబ్బే జనరేషన్ కదా, అప్పుడు ఏం లేదు. ఇప్పుడు అన్ని తెలిసిన జనరేషన్ కదా, అందుకే వేస్తున్నా. నువ్వేమో నువ్వు చదువుకుంటే నేను చదువుకుంటా. సో నువ్వు ఎక్స్ట్రాల్ చెయ్యకు. ఎక్స్ట్రా మాటలు చాలు. సిగ్నేచర్ అంటే హౌ డే యు టచ్ మీ యు ఇడియట్. టచ్ చేయదు కదా, కట్టగా నోడతాం అలా. దేని కోసం నేను నోడు. సిగ్నేచర్ పెట్టు. పెట్టా. ప్యాంట్ మొత్తం పెట్టు. సిగ్నేచర్ పెట్టు. అంకుల్ని గీసిన, జైని గీసిన. జయాలి. Hey, what are you saying? You idiots. నీ రైటింగ్ బాగుంటుంది. సిగ్నేచర్ ఏ బాగుంది రైటింగ్. కొడతామా దీంతో కొడతా. కొడతా. ఎందుకు కొడతావు? సోను ఏంటి హాస్టల్ పోను. నేను పోను. పో నేను నేను జుట్టు పట్టి నువ్వే వేయాలి మన జుట్టు. కానీ వేస్తావా? జరు సోను మంచిది కానీ నేను కాదు మంచిగా. వంశీ నువ్వన్నా చెప్పు ఎట్లా చేస్తుంది చూడు. కొన్ని మంచి మాటలు చెప్పు. చెప్పా కానీ నువ్వన్నా చెప్పు. కానీ బయట ఎట్లుంటా తెలుసు కదా మీకు. బండి మీద కాలేజ్ పోయి వచ్చే అన్ని పోతాయి మంచిగా పుసత్తుగా ఏసీ. నా ఇష్టం. బండి పైన తిరుగుడే కావాలి నాకు. బండి అమ్మేస్తున్నా ఇప్పుడు. ఎందుకు అమ్ముతావు? పైసలు సరిపోతాయి. నీవా పైసలు? పైసలు ఇంకా నీవా పైసలు? నీవెక్కడివి? నాయే. బండి అడిగినాక ఆయనకి ఇచ్చేద్దాం బండి. అదే ఒక 20,000 ఏమో వస్తారన్నావా? అది ఇచ్చేద్దాం. అది కొన్నా ఎంతకి? 45 కొన్నాం. మళ్ళీ సెకండ్ హ్యాండ్ అయితే సగం రేట్కే పోతుంది మళ్ళా. ఏమొస్తుంది? నేను ఫుల్ రేట్ కి తీసుకుంటా. ఇచ్చేసి నువ్వా ఈ మన పైసలు ఈ నెల ఆఖరికి వస్తాయి కదా, పైసలు తీసేసి. నెలాఖరికి ఏమొస్తాయి? ఎవరికి వస్తాయి? ఇది నా జీతం వస్తుంది అలా జీతం ఇవ్వాలి. సోను జోకులు చేయకు. నేను ఓవరాక్షన్ చేయకు. సోను నా కోసం జైన్ వేసుకోపో. నీకోసం పోయి 4 ఏళ్ళు సాక్రిఫైస్ చేసిన. పో ప్లీజ్. నేను 4 ఏళ్ళు అలా ఉన్నా కాబట్టి ఇల్లు కొన్నావు. పో పో అన్న. ఇంకో ఇల్లు. నా 4 సంవత్సరాలు నీకు చెప్పాలా? 4 years ఎట్లా ఒక ఇల్లు కొన్నావు, కారు కొన్నావు, పెద్ద టీవీ కొన్నావు, పెళ్లి చేసుకున్నావు. నేను 4 ఏళ్ళు అల్లు ఉన్నా కాబట్టి 4 ఏళ్ళు సాక్రిఫై చేసినా కదా నీకోసం. ఇంకా కావాలా? ఇంకా కావాలా? ఇప్పుడు నీకోసం ఇల్లు కొంటా. అలాగా అవసరం. నా ఇల్లే ఇది నాకే కొన్నావు. ఒకసారి ఇది నా ఇల్లు. నీకోసం దాని మీద పెట్టు. దీని మీద అదే నా సిగ్నేచర్. ఇగో సిగ్నేచర్. పో ఇచ్చుకోపోయి పట్టిస్తాను. పెట్టవా? పెట్టవా? పెట్టిన కదా. ఇది ఏంది? నువ్వు హాస్టల్ పోతావా? పోవా? పోను. అప్పుడు వెళ్ళిపోతా. మరి వెళ్ళిపో. ఇంట్లో వెళ్ళిపోతా. వెళ్ళిపో. సరే నేను వెళ్ళిపోతా. తీసుకొని పెట్టా. జైలు లేపుతావు. ఇద్దరు వేయండు. లేపేం కదా. గుర్తొస్తావు. అదే విజయ్ ఫోన్ చేసి చెప్తా. చెప్పుకో. నాయనకి ఏముండదు, నీకే ఉంటది. నన్ను దూరం ఉంచాలి, నేను ఉంచాలి.
నేను ఇంట్లో ఉంటే నీకు ప్రశాంతంగా ఉండవు. నాలోనే చాలానే ఊహించుకున్నానే. నీకు ఏదో ఒకటి ఖర్చు పెట్టాల్సి వస్తుందని నన్ను అల్లేస్తాను. చెప్పిన మాట అస్సలు విన్నావు కదా నువ్వు. నేను ఫుడ్ అవన్నీ అడుగుతా, బయటికి తీసుకోమని అడుగుతా, ఖర్చు అవుతుంది, జైకి పైసలు లేవు, అందుకే ఇప్పుడు హాస్టల్ అయినా వేస్తే కూడా పైసలే కావాలి. ఎవరితే వేపించావు హాస్టల్ వేస్తున్నావు. మంచి హాస్టల్, మంచి హాస్టల్, నీ కళ్ళకి మంచిగా కనిపిస్తే సరే మంచి. నా పాత హాస్టల్ మంచి హాస్టల్, నువ్వు ఎంత చక్కగా ఉంటుందో అది లోపల. కాదు, ఏసీ క్లాస్ రూమ్స్, ఏసీ రూమ్స్, వాషింగ్ మిషన్ ఉంటది. ఇంకేం కావాలా? మా తాత ఇంకేం కావాలా? నాకా మొబైల్ ఫోన్ కావాలా, వైఫై కావాలా, ఇంటర్నెట్ కావాలా? చెప్పు. కావాలి. చంప వల్ల అంటే సోను ఫోన్ చేసి చెప్తా మరి నేను ఆయనకి. చెప్పుకో. హాస్టల్కి సిగ్నేచర్ పెట్టమంటే పెట్టుతలే, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు అవసరం లేదని చెప్తా. చెప్పుకో. సరే నేను ఫోన్ చేస్తాను. నేనే పోతే ఇంట్లోకి మొన్న కూడా చెప్పాను కదా, పైసలు 5,000 ఇవ్వమంటే ఆకృతి పడుతున్నావు నువ్వు. హలో, సోనుకి మన అడ్మిషన్ ఫామ్ ఉంది కదా, అసలు దాని మీద సిగ్నేచర్ ఏమన్నా ఆ ఫోన్ స్పీకర్ ఆన్ చేయాలా? ఆ ఫోన్ ఎవరిది? స్పీకర్ ఆన్ చేయాలా? ఫోన్ ఎవరిది? స్పీకర్ ఆన్ చేయాలా? చెయ్యి. ఆ ఫోన్ ఎవరిది? ఆ ఫోన్ ఎవరిది? ఎక్స్ట్రాలు చెప్తే అయినా వాళ్ళు ఇక చూడు, ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. దీంతో భరించుడు నాతోనైతే కాదు. నేను మా అమ్మకి చెప్పిన, మా నాన్నకి కూడా చెప్పేసిన హాస్టల్ పంపిస్తాను. వాళ్ళు ఇప్పుడు కాదు, నీకు ఎప్పుడో పంపించమని చెప్పినా అని చెప్పారు. ఇప్పుడైతే ఇప్పుడు నేనైతే ఇన్ని రోజులు రిస్క్ తీసుకున్నా. నేను చచ్చిపోతే నీ పైకి వస్తుంది ముందే చెప్తున్నా, రాసేస్తా. దేవక వల్ల నేను చచ్చిపోతున్నా, నాకు టార్చర్ పెడుతుంది, హాస్టల్ వేస్తా అంటే నేను ఓన్ అంటే నన్ను చంపేస్తానని భయపెట్టించింది, వేసుకొని చచ్చిపోవాలి అని చెప్తా. అన్ని క్రిమినల్ ఆలోచనలు పెడుతుంది. అది నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. బ్లాక్మెయిల్ చేసే కంటే నేనే వెళ్ళిపోతా, నాకైతే అవసరం లేదు. జగన్ నువ్వు చూసుకో, అది ఇంట్లో ఉంటది అంట కదా, అది చూసుకుంటది. నేనైతే పోతున్నా. నేనెందుకు చూసుకుంటా? నేనైతే ఇంట్లో ఉండట్లే, చూసుకోవాలి. పెద్దగా కదా, చిన్నపిల్లలంటావు కదా, చిన్నపిల్లలు. ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా ఆకాశాన నువ్వు ఇంటికి వచ్చినాక మాట్లాడడు కాదు. ఈ సిగ్నేచర్ పెట్టకపోతే నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతా ఇంట్లో నుంచి. బాయ్. మాట్లాడతావు దాంతో? వెళ్ళిపో. బట్టలు చదిరారా? మాట్లాడతానంట. బట్టలు చదిరారా? మాట్లాడు. 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 ఫోన్ చేసి ఓవర్ యాక్షన్ చూసినావా? ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్. ఇట్లా ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, కథలు ఆడుతుంది. నేను చెప్పిన మాట అయితే వినట్లేదు, ఇంట్లో పని చేస్తలేదు. ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా కొన్ని రోజులు అయితే ఎట్లా ఒక పని నేర్చుకోవాలి కదా, ఆడపిల్ల అన్నట్టు కొంచెం నేర్చుకోవాలి కదా. ఎందుకు నేర్చుకోవాలి అని అంటుంది. ఎందుకు నేర్చుకోవాలంటే నీ పని నువ్వు చేసుకోలేక నువ్వు నేర్చుకోవా? నేను దాంతో మాట్లాడి అది పని ఎందుకు నేర్చుకోవాలి చెప్పు. పని ఎందుకు నేర్చుకోవాలా? తినడానికి నేర్చుకోవాలి పని. సరే, తినాలంటే వంట చేయాలి కదా. నాకు మ్యాగీ ఫ్రైడ్ రైస్ అన్నము చేసుకొని కంటిన్యూస్ గా నెల రోజులు మ్యాగీ పెడతాను నీకు, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. సరే, అవే తినాలి. నేను ఎందుకు తింటే నేను ఇలా కాదు కదా. నేను ఆర్డర్ పెట్టుకుంటా అంటున్నా కదా. ఆర్డరా? నన్ను అయితే పైసలు అడగదు. పెట్టుకో. అప్పటికి పెట్టుకుంటా కాదు, అప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అది ఇది అని డాక్టర్లు చెప్పాను. అప్పుడే ఏం చేస్తావు? పని మనిషిని పెట్టించుకుంటా. పని మనిషికి పైసలు ఎక్కడి నుంచి ఇస్తావు? నేను జాబ్ చేయనా? నీకు ఇంట్లో పని చేయడానికి చదువు, నువ్వు బయటకు పోయి జాబ్ చేస్తావా? చేస్తా. నాకు నచ్చిన జాబ్ చేస్తాను నేను. పనులు రాలే, కరోనా వచ్చింది అనుకో, పనులను ఇంట్లోకి రానియద్దని చెప్పారు. అప్పుడు ఏం చేస్తావు? మా ఇంట్లోనే ఒక పని ఆమె పైసలు తీసుకొని పెట్టించుకుంటా. వాళ్ళకి ఫ్యామిలీ ఉండదా? వాళ్ళు బయటికి పోరా? ఆ ఫ్యామిలీ లేని వాళ్ళని తెచ్చుకుంటది. ఇవే ఎక్స్ట్రా మాటలు, ఇవే ఎక్స్ట్రా మాటలు. చంప అవలో ఒకటి వచ్చి అర్థమైందా? నువ్వు ఇట్లా తయారైనావు కాబట్టి, నీకు పేరెంట్స్ వాళ్ళు తెలుస్తలేదు కాబట్టి నేను హాస్టల్ వేస్తున్నా. దేవి ఇప్పుడు నువ్వు వీడు ఉంటే నువ్వు జుట్లేస్తావు దేవి, ఇదో తెల్ల వేస్తావు దేవి. ఆడుంటే ఎవరు చేస్తారు దేవి? నన్ను చెప్పు. అన్ను నన్ను అర్థం చేసుకోవు. నేను ఓన్ దేవి. పోకపోతే ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇంట్లోకేం వెళ్ళిపోతాను. నా పైన ఒక దెబ్బ పడాలి, జైలు వెళ్ళిపోతుంది.
జైలులోకి వస్తే ఇంకా చంపుతాడు తప్ప చంపుతాడు. పోతావా పో. నన్ను చంపేసేది ఒక డైరెక్ట్ విషం పెట్టి అన్నంలో విషం పెట్టి కలిపి తెలియకుండా తిని చచ్చిపోతా, ప్రశాంతంగా ఉండు. ఆ హాస్టల్ పెట్టాల్సిన పైసలు కూడా అవసరం లేదు నీకు. పొరపాటున చేయి జారిన తరుణం తిరిగొస్తూ సరేనా? పో. లేదంటే ఇంట్లోకి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతా. ఇట్లాంటివి ఉంటాయి మాటలు. మంచిగా బాగుపడు హాస్టల్ పోమంటే ఇట్లా ఉంటాయి నీ దగ్గర నుంచి నేర్చుకో. ఇట్లుంటాయి మాటలు. నీ దగ్గర నుంచి నేర్చుకో. మళ్ళీ నా దగ్గర నుంచి నేర్చుకున్నా. దీనంత మాటలు నేను ఆ? మాట్లాడుతున్నా. మీ మమ్మీతో మాట్లాడవాను? నిన్ను ఇలా ఎక్స్ట్రా మాట్లాడు. అయ్యో పోదేమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. చింపేస్తా పేపర్. ఇదేనా ఏ హాస్టల్ అది? పో, 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 వెళ్ళిపోతావు, పో. అది కాపీ అక్కడైనా నీదా? నువ్వు చింపినావా మళ్ళీ మళ్ళీ వస్తుంది. అది కాపీ దేవి ఎందుకు చూస్తున్నావు? నీకెందుకు అంత రక్షణ పైన? చూడండి నేను ఓనని చెప్పిన ఇది ఎవరి సరే నేనే వెళ్ళిపోతా ఇంట్లో నుంచి. నేనే వెళ్ళిపోతా. నువ్వు ఏం తీసుకోకు, నేనే వెళ్ళిపోతా. ఇవన్నీ ఏం అవసరం పడి నేనే వెళ్ళిపోతా. నేనే వెళ్ళిపోతా ఇంట్లో. నువ్వే ఉండు, నేనే వెళ్ళిపోతా. నువ్వు ఇల్లంతా చదువు, ఇల్లంతా చూసుకో, అన్ని మెయింటైన్ చేయి, నేనే వెళ్ళిపోతా. అర్థమైందా? నాకు తెలుసు దేవి పోతావని. నీకు నన్ను వదిలేసి పోవాలనే ఉంది కదా. పో. నీకు విజయ్ జయ్ అంటే ఇష్టం అయితే నువ్వు అయినా అనుకో అలా పైన ఫుట్ 1 ఫుట్ అవుతుంది. మన ముందే చెప్తున్నాను పోతే. అంటే అది ఫుట్ అంటే నన్ను చంపేస్తాను. ఎందుకున్నా ఇంట్లో వేస్ట్ గా బుద్ధి లేదు, ఏమంటారు సిగ్గు లేకుండా ఇంకా ఇంట్లో ఉండడానికి. మనిషికి అయితే మంచిగా చెప్తారు, జంతువుకైతే కొద్ది చెప్తారు. వెళ్ళిపోమంటే ఎందుకుంటావు నువ్వు? వెళ్ళిపోమని చెప్తున్నా కదా. అంతే అవసరం లేదు మాకు. వెళ్ళిపో. అవసరం లేదు. తెలుసు నేను వెళ్ళిపోవాలి. నేను అనాథ కదా, రోడ్ పై నుంచి తెచ్చిన వాళ్ళు వదిలేస్తే ఎవరు కదా. ఇగో చూడండి అన్నయ్యో నన్ను రోడ్ పైన వదిలేసారంట చిన్న ఉన్నప్పుడు. అయితే ఇలా మమ్మీ ఉంటుంది చూడు, ఇలా మమ్మీ తీసుకొని వచ్చిందంట, అందుకు పెంచుకుంటున్నాను కదా. మరి ఇప్పుడు నేను వెళ్ళిపోమంటున్నాను. వెళ్ళిపో. ఎందుకు తెచ్చినావు? వేరే వాళ్ళనే తీసుకుంటుండే పైసలు ఉన్న వాళ్ళు. నేను అట్లనే అనుకున్నా, పైసలు ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నా. మరి ఎందుకు తీసుకున్నావు? నువ్వు పోలే. ఇంత తెల్ల పిల్ల ఇట్లనే చేసినావు. పొమ్మంటే గబ్బిలంలా జిడ్డులా నన్ను పట్టుకొని ఉన్నావు. బో. వదులుతలేవు. నీకు అదే కొడుకు కన్నా ఈ తెల్ల పాపనే మంచిగా ఉంది. నా కొడుకే నాకు. ఏమన్నా అడుగుతావు కదా, దేవి బట్టలు కావాలా, దేవి అది కావాలా, ఇది కావాలా, ఫాస్ట్ ఫుడ్ కావాలా, చికెన్ కావాలా అడుగుతావు కదా. టార్చర్ పెడుతున్నావు కదా నాకు వెళ్ళిపోమని. నాకు టార్చర్ పెడుతున్నావు. పోతా తీసుకురా. పోతా పో. ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. అడా పోగానే పైనుంచి దూకి వస్తా నేను. ప్రశాంతంగా ఉండు. వచ్చి అమ్మ చచ్చిపోయింది దాని కదా అని ప్రశాంతంగా ఉండు. పో. ఇష్టమనేది లేని రోజంటూ లేదు కదా. అవలేషన్ పోయే అంట. పో. నాకు తెలిసి అంత ప్రాంక్ అని ఎడబెట్టినావు కెమెరాకి. ప్రాంక్ ఏం ప్రాంక్? నీ ముఖంలో ప్రాంక్.